V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కోడూరు మండలంలో శివరామకృష్ణ క్షేత్రానికి ₹1,00,000 విరాళం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ మండలం నాగాయలంకలో ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. రాత్రి వేళల్లో అక్రమ ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్న ప్రజలు. 4 టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు. సైబరాబాద్ ట్రాఫిక్ అలర్ట్ లాంచ్ ప్రోగ్రాం ప్రారంభించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఖమ్మం ఎస్సీ వర్గీకరణ అమలుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో కాంగ్రెస్ తీరును తీవ్రంగా దుయ్యబడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా లేరు అని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ బహిరంగ సభ సన్నద్ధమవడం కేవలం మంత్రి పదవి కోసమేనని ఆరోపించారు. కీలక పదవుల్లో కేబినెట్లో కాంగ్రెస్ మాదిగ జాతికి ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకుల బడులు అద్భుతంగా ఉంటే కాంగ్రెస్ హయాంలో గురుకుల పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా మారాయని ఆరోపించారు. దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టి వారి ఉన్నతికి కృషి చేస్తే దళిత బంధును కాంగ్రెస్ పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ మోసపోతే వైఖరిని దళిత సమాజం మొత్తం గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 1994 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభం కావటం జరిగింది. 1996లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణను అమలు చేస్తూ వారు జీవో ఇవ్వటం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టివేయటం, 10 సంవత్సరం అప్పుడు ఉషా మెహ్రా కమిటీ కమిషన్ వేయటం, ఆ కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి అనేక సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం వర్గీకరణ సహేతుకమైనదే అమలు చేయాలని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కొంతమంది మాల సోదరులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి 7 బెంచ్ మెంబర్స్కి అప్పీల్ వెళ్ళటం, ఆ 7 బెంచ్ సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం కూడా వర్గీకరణ హేతుబద్ధమైంది అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుని కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వచ్చి 5 నెలలు దాటినా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వర్గీకరణ అమలు చేయటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వర్గీకరణ అమలు చేయాలని జీవో ఇచ్చిండో, తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసిందో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ తీర్పు మీద సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం కానీ, కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వెంటనే హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే నోటిఫికేషన్లోనే నేను ఈ వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి వారు ప్రకటించి, మరి అసెంబ్లీ సాక్షాత్గా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈ 5 నెలల కాలం గడిచినా కూడా అనేక నోటిఫికేషన్స్ వస్తున్నాయి, రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి, అయినా కూడా వర్గీకరణ అమలు చేయటం లేదు.
ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలలో ఖమ్మం నూతన కలెక్టరేట్లో ధర్నా చౌక్లో పీవైఎల్ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కార్పొరేషన్స్, ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నియమించాలన్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన బాత్రూమ్స్ లో నీరు అందించే కరువైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా వైద్య సిబ్బంది లేక, సరైన మందులు లేక ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు పెడుతూ ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ హాస్పిటల్స్ నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పీవైడబ్ల్యూ, పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పీవైఎల్, పీఓడబ్ల్యూ నాయకులు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ జిల్లా వైద్యాధికారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ను, ప్రైవేట్ హాస్పిటల్స్ ను సర్వే చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరిపడా డాక్టర్స్ లేక, సరిపడా సిబ్బంది లేక, అలానే హాస్పిటల్లో సరిపడా బెడ్స్ లేక, కనీస వసతులు లేక అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఒకప్పటికి ఇప్పటికీ హాస్పిటల్ మారిన మాట వాస్తవే, కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా ప్రభుత్వ హాస్పిటల్ను అభివృద్ధి చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. మన ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా కానీ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక, కనీసమైన డాక్టర్స్, ఇతర పోస్టులు లేక అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 3 మంత్రులైనా స్పందించి ఖమ్మం జిల్లా సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్త ట్రాఫిక్ అలర్ట్ యాప్ @సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ యాప్ను రూపొందించాం. సిపి అవినాష్ మహంతి మాట్లాడుతూ ట్రాఫిక్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సమస్య అనేది సరిగా మనకు తెలియకపోవచ్చు. సైబరాబాద్ పరిధిలో అవగాహన కోసం ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో సమాచారం అందిస్తున్నాం. ఏ రూట్లో వెళుతున్నారు, అక్కడ ఉన్న సమస్య ఏంటి అనేది క్లియర్గా చెప్పేది సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ యాప్ ఉద్దేశం. సైబరాబాద్ ట్రాఫిక్లో సమస్యలు ఏర్పడినప్పుడు పోలీసులకు సమాచారం రాగానే వెంటనే అటుగా ప్రయాణించే ప్రయాణికులకు వెంటనే మొబైల్ ద్వారా మెసేజ్ అందించే అవకాశం ఉంటుంది. ఈజీగా ప్రయాణం చేయొచ్చు, సమస్య త్వరగా తెలుసుకోవచ్చు. కంటిన్యూస్ గా ఎక్కడ మనకి ఏది వాట్ ఎవర్ వీఆర్ ఫీలింగ్ వీ కెన్ ఇంప్రూవ్, అది మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. మీకు తెలుసు, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాస్ ఇన్ ద కంట్రీ అండ్ మేబీ ఈవెన్ ఇంటర్నేషనల్లీ. సో ఇలాంటి అండ్ స్పెషలీ దిస్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ, ఈ గ్రోత్ అసలు అన్పారలల్ గ్రోత్ ఉంది ఇక్కడ. సో ఇలాంటి గ్రోత్లో వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్స్ ఈస్ ట్రాఫిక్. సో ఆ ట్రాఫిక్ను వీ మస్ట్ ఆల్ ప్లాన్, మిటిగేట్, దాంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే దాన్ని సాల్వ్ చేయడం, ఇంకా ఎలాగ ఇంప్రూవ్ చేయాలి. వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ దట్. మేమే కాదు, మాతో పాటు సిస్టర్ ఏజెన్సీస్, జిహెచ్ఎంసీ ఉండొచ్చు, హెచ్ఎండిఏ ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, అందరితో వీఆర్ వర్కింగ్ టు మేక్ షూర్ దట్ పీపుల్ హ్యావ్ అ ఫాస్టర్ కమ్యూట్ అండ్ అ సేఫర్ కమ్యూట్. సో ఐ జస్ట్ ఐల్ రిక్వెస్ట్ ద మీడియా, ఇది అంతా మీరు పాపులరైజ్ చేస్తే ఇంకా మంచి. త్రూ SCSC వీ విల్ బి టెలింగ్ ఆల్ ద మెంబర్ కంపెనీస్. సో రాజేష్ గారు అండ్ నెట్ గారు, టీమ్ తాన్లా హెడెడ్ బై శ్రీరామ్ గారు, పూజియా, మీ అందరికీ ఐ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మేము ఎన్నిసార్లు ట్రాఫిక్లో ఉంటప్పుడు మన అందరి ఎక్స్పీరియన్స్, మీది మాది అందరిది ఎక్స్పీరియన్స్ ఇది ఒకటే, దట్ ఇఫ్ యూఆర్ స్టక్ ఇన్ ట్రాఫిక్, ఒక్కొక్కసారి మనం ఓకే ట్రాఫిక్ నడుస్తుంది, ఆగి ఉంది, ఎందుకు ఆ స్లో అయింది, ఎందుకు ఆ ప్రాబ్లం అయింది అని మనకి ఎప్పుడు ఆ మైండ్లో ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే ఆ ప్రాబ్లంలో ఇరుక్కున్నాం, కానీ ఆ ప్రాబ్లం ఎవరైనా సాల్వ్ చేస్తున్నారా లేదు, ఎవరికి దాని గురించి తెలుసా లేదు, దట్ ఈస్ ఆ థాట్ మన మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో అది క్లియర్ చేయడానికి వాట్ వీ ఫస్ట్ థాట్, మనకి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ది సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్స్ అండ్ ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాలో కూడా చాలా ఫాలోవర్స్ ఉన్నారు. రఫ్లీ ఈచ్ హ్యాండిల్లో ఒక 2.3 lakh ఫాలోవర్స్ ఉన్నారు. సో ఫస్ట్ మనం దాంట్లో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. సో బై వే ఆఫ్ నోటిఫికేషన్, ఏదైనా మెసేజ్, ఇక్కడ బండి ఆగి ఉంది, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ చెట్టు పడిపోయింది, ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది, ఆ టైప్ ఏదో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేస్తే మనం చూసాం మెల్లగా మన ఫాలోవర్స్ పెరుగుతూ పోయారు. దట్ మీన్స్ పీపుల్ వాంట్ టు నో ఆ ట్రాఫిక్లో ఆ రోజు ఏం జరుగుతుంది,
మేము ఎక్కడైనా ప్రాబ్లంలో ఉంటే డిఫరెంట్ థింగ్స్ దానిలో ట్రై చేసినాం. విఎంఎస్ బోర్డు పెంచుతామని అనుకున్నాము. ఈవెన్ వి ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ విఎంఎస్ బోర్డ్, బట్ వి కుడెంట్ సక్సీడ్ ఇన్ దాట్. దెన్ సెకండ్, మేము ఒక ఎల్ఈడి బోర్డ్ తయారు చేసినాం. ఎల్ఈడి స్క్రీన్స్ ఒక సజెషన్ వస్తే లో కాస్ట్లీ ఎల్ఈడి స్క్రీన్స్ డిఫరెంట్ రోడ్స్ పెడతాము. ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే జిఎస్ఎం బేస్డ్ ఇక్కడి నుంచి కమ్యూనికేట్ చేసేస్తే దట్ డిస్ప్లే అవుతుంది అని అనుకుని ట్రై చేసినాం పైలట్ బేసిస్ లో. యాక్చువల్లీ శిల్పా ఫ్లైఓవర్ లో ట్రై చేసినాము. ఇట్ డిన్ హెల్ప్. ఇక విజిబిలిటీ బాగలేదు. ఇంకా ఒకటి స్క్రోలింగ్ వస్తుంటే ట్రావెలర్స్ కి అది ఏంటి అని చదవడం కూడా కష్టం అవుతుండే. దెన్ వీ నాక్ ది డోర్స్ ఆఫ్ గూగుల్ వాళ్ళతో సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టినాం. మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాము, కమ్యూనిటర్స్ తో ఎలా ఎంగేజ్ చేస్తామని గూగుల్ వాళ్ళని 2-3 మీటింగ్స్ పెట్టి అడిగినాం, మీరేమైనా చేయగలుగుతారా. సో వాళ్ళకి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలకు గురికాకుండా ఉండవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మరియు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్, జిల్లా రవాణా శాఖ అధికారులు, జడ్పీ సీఈఓ, ట్రాఫిక్ ఏసీపీతో పాటుగా జిల్లాల్లోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలకు గురికాకుండా ఉండవచ్చు అని, మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా వారి కుటుంబంతో పాటుగా ప్రమాదానికి గురైన వారి కుటుంబం కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. విద్యార్థులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలని, చిన్న వయసు నుండే రోడ్డు భద్రతపై అవగాహన ఉంటే ప్రమాదాలకు గురికాకుండా ఉండవచ్చని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలకు గురికాకుండా ఉండవచ్చని, చిన్నారులు కూడా ట్రాఫిక్ నియమాలు తెలుసుకోవాలన్నారు. మీరు రోజు బస్ ఎక్కుతుంటారు కదా, మీ స్కూల్ బస్సులు ఇన్ని వచ్చినాయి. మేము మీటింగ్ పెడితే ఎవరు రారు, బస్సులో తెమ్మంటే మా డిఓ గారు ఒక 5 బస్సులు పంపిస్తాడు. ఎక్కుతారు, బాగా నెట్టుకుంటారు కదా, నెట్టుకుంటారా, సీరియల్ గా లైన్ ఎక్కాలి, అవును కదా. తర్వాత ఫుట్ బోర్డు మీద ఉండొద్దు, ఒక లారీనో ఏదో ఒకటి డాష్ ఇస్తుంది. కాబట్టి బండి నడిపే వాళ్ళ జీవితమే కాదు, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబ సభ్యుల జీవితం అంతా కూడా మన జాగ్రత్త మీద ఆధారపడింది. అర్థమైందా? మీ పేరెంట్స్కి చెప్పాలి, మీ ఫాదర్కి చెప్పాలి, మీ మదర్కి చెప్పాలి. బండి నడిపేటప్పుడు ఏవైతే మీకు అందరికి జీబ్రా క్రాసింగ్ తెలుసా? తెలీదా? జీబ్రా అంటే ఎత్తుకుంటది కదా, అదా దాన్ని దాటమా? మరేంటి? వెరీ గుడ్, లైన్స్. మనం ఎక్కడైతే జీబ్రా క్రాసింగ్ ఉందో అక్కడ మాత్రమే మనం రోడ్డును దాటడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎదుటి వాహనం ఉన్న వాళ్ళకి కూడా ఏంటది, జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గర ఆగి ఎవరన్నా నడుస్తున్నారా ఇక్కడ అని చూసుకొని వాళ్ళు దాటాలి. అర్థమైందా? మరి రెడ్ లైట్ ఇటు బాగా తెలుస్తుంది, ఇటు ఎవరికి తెలియట్లేదు ఏంటి. గ్రీన్ లైట్, ఆరెంజ్, గెట్ రెడీ, గెట్ రెడీ, వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి చున్నీలు, ఆడపిల్ల అయితే చున్నీలు జడలు కూడా పడుతుంటే అవి కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే పడిపోయే ప్రమాదం ఉంది. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. సార్ చెప్పింది కూడా సీట్ బెల్ట్ ఒకటి, హెల్మెట్ ఒకటి, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. నిన్న మా అటెండర్ వాళ్ళ రిలేటివ్స్ బస్ ఎక్కుతూ వెనక్కి పడిపోయాడు. డైరెక్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి స్పాట్ డెడ్. ఆయన బస్సు ఎక్కుతూ పడిపోయాడు, వెనక్కి రోడ్డు మీద పడ్డాడు. నిన్న లీవ్ అడిగాడు. ఎందుకు అడిగామంటే మా పెద్దనాన్న ఇట్లా బస్సు ఎక్కుతూ వెనక్కి పడ్డాడు అన్నాడు. సో ఎక్కేటప్పుడు సడన్ గా ఎవరో వస్తారు, అయితే ఏం చేయాలి? ఏదైనా రోడ్డు మీద ఉందనుకోండి, సడన్ గా ఎవరో బండి వచ్చింది, ఏం చేస్తారు అప్పుడు? పక్కకి దొరికే అవకాశం ఉంటే తొలగాలి. లేకపోతే నువ్వు ఎటు పోతావో ఆయనకు అర్థం కావాలి. నువ్వు లెఫ్ట్ పోతావో రైట్ పోతావో ఎదుటోళ్ళకి అర్థం కావాలి కదా. అటు ఇటు కాకుండా ఇట్లా ఇట్లా ఊగిరు అనుకోండి, ఏం చేస్తాడు ఆయన? వచ్చి చక్కగా వచ్చి గుద్దుతాడు. కాబట్టి చాలా మంది చిన్నపిల్లలకి యాక్సిడెంట్లు అయితే ఎందుకైతే అంటే పిల్లలకి అర్థం కాదనమాట. హారన్ కొట్టగానే మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఎటు పోవాలని అర్థం కాక అటు ఇటు ఉరుకుతాడు, ఎదురుకు వచ్చి ఆయన డాష్ ఇస్తాడు. సో మీరు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం యాక్సిడెంట్ అంటే ఏదో మనం రోడ్డు మీద పోయేటప్పుడు, లేకపోతే మనం కార్లను మనం బండి మీద ఉన్నప్పుడే కాదు, మనం బయట నడుస్తున్నప్పుడు కూడా మనం పాటించాలి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం ఎదురులంక ఏటిగట్టుపై ఇసుక అక్రమ రవాణా రహదారిపై మంటలు వేసి నిరసన తెలిపారు. ఎదురులంక రామాలయంపేట గ్రామస్తులు 100కు కాల్ చేశారు. స్థానికులు పోలీస్ రెవెన్యూ అధికారులు రావాలని డిమాండ్ చేశారు. ఇక రాత్రి వేళల్లో టిప్పర్ల మోతతో బీటలు వారుతున్న ఇల్లు, ధ్వంసమవుతున్న ఏటిగట్టు. ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఎట్టకేలకు ఇసుకతో వెళుతున్న లారీలను తీసుకువెళ్లి సీజ్ చేశారు ఐపోలవరం ఎస్ఐ మల్లికార్జున రెడ్డి. న్యాయం చెయ్యలేదు ఉన్నమాట ఒప్పుతున్నాను. మీరు చేయగలరా? నేను శాతనన్నా గుండెలో చెయ్యి. అలాగైతేనే లారీలు సంటి పిల్లలతో కొట్టుకోవాలి కదా, సంటి పిల్లలతో మాది డిఎంసి బాలయ్య గారు స్వగ్రామం ఎదురులంక రామాలయంపేట అండి. ఇప్పుడు ఏంటంటే మేము ఇంచుమించు 1 సంవత్సరం నుంచి లారీలు ఇలా తిరుగుతూనే ఉన్నాయండి. మేము ఆపినప్పుడల్లా ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే బామర్ది, ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యే గారి తాలూకా అనేసి ఆపుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళు మమ్మల్ని బెదిరించి ఎస్సీ కూడా నన్ను ఇంచుమించు 2 సార్లు బెదిరించాడు. ఏమని, నీకు అసలు ఆపడానికి ఇది అధికారం ఏముంది, ఎందుకు ఆపుతున్నావు నువ్వు, 30-50 టన్నుల లారీ వేసుకెళ్ళిపోయిన ఆపట్లేదండి ఎస్ఐ. నేను అడుగుతుంటే నా ఇల్లు శుభ్రంగా పోతుంది, నెరలు తీసేస్తుంది, ఇలా ధ్వంసం అయిపోతుంది, నా రోడ్డు మొత్తం పోతుంది అని అడుగుతుంటే నా మీద రివర్స్గా నిన్ను బొక్కలో దోసేస్తాను, నీకు అధికారం ఎవడిచ్చాడు అనేసి పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి ఇంచుమించు 4-5 సార్లు కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని బెదిరించడం జరుగుతుందండి. అక్కడ నుంచేమో ఎమ్మెల్యే బామ్మది, ఎమ్మెల్యే తమ్ముళ్ళని వాళ్ళు బెదిరించడం జరుగుతుంది. ఏంటండి మొత్తం మా ఇల్లులన్నీ ధ్వంసం అయిపోయాయి. ఇసుక లోరీ ఇసుక అన్ని తోలిది 50 టన్నుల్లో లోడ్ వేసుకుని వెళ్ళిపోతున్నారండి ఏటుకొట్టని. RWJకి ఫోన్ చేస్తే ఆయన తోలడానికి లేదు, ఎవరి ద్వారా తోలుతున్నారు ఏంటని అడిగితే RWJ ఫోన్ చేస్తే MRO అన్నది. ఐపోలవరం మండలం అండి, రామాలయంపేట అండి. మరి మాకు చాలా బాలయ్య గారు ఊరండి, చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు. అప్పుడే సంవత్సరం మట్టించి ఇలాగే లారీలు వెళ్ళిపోతున్నాయండి. కానీ అయినప్పటికైనా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. కానీ కొంపల మీద ఆకులు వేసుకుంటున్నామంటే అవి రేతిరే పొగలే రేతిరి కాకుండా తోలేస్తున్నారండి. ఆ ఆకులు కూడా కూలిపోతున్నాయండి, ఎక్కడికెక్కడికి బీటలు తీసేస్తున్నాయండి. మండలం అండి, ఎదురులంక రామాలయంపేట, శ్రీ GMC బాలయ్య గారి స్వగ్రామం ఇది. అప్పుడే ఇంచుమించు 1.5 సంవత్సరం నుంచి లారీలు ఇలాగే తిరుగుతూ ఉన్నాయి. సంవత్సరంన్నర నుంచి కూడా మేము అనేకమైన ఇబ్బందులు మా గృహాల్లో మేము పడుతూ ఉన్నాము. ఆయన ప్రతిరోజు పిల్లలకి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. కనీసం వండుకున్న అన్నం కూడా తినడానికి ఇది లేకుండా మాకు బురదతోటి ప్రతిరోజు కూడా 2 రోజుల నుంచి మాత్రం ఈ ట్రాక్టర్ అనేది తడపడం జరుగుతుంది. అదైనా ఒక్కసారి ఆయన ఇలాగా రౌండ్ వేస్తూ ఉన్నాడు. కనీసం వండుకున్న అన్నం కూడా మాకు తినడానికి ఇది లేకుండా అవుతుంది. పిల్లలైతే ప్రతి 2 రోజులకు ఒకసారి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ప్రతిరోజు నైటు మాకు నిద్రపోవడానికి కూడా ఆస్కారం లేకుండా అసలు నిద్ర అనేది ఉండట్లేదు మాకు. అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. నా నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ₹1 కోటి వరకు ప్రజలకు అందజేస్తామన్నారు. సీఎంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మీడియా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మరి మీడియా ముందుకు రావడం, తల్లికి పిల్లికి ఎంత సంబంధాలు ఉన్నావో రాజకీయానికి మీడియాకి కూడా అదే సంబంధం ఉందని చెప్పి ఈరోజు నేను మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, వారి అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు కూడా వారి పరిపాలన ఎలా ఉండేది అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాదాపుగా 5 సంవత్సరాలు 10 లక్షల కోట్లు వాళ్ళు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంవత్సరానికి 70,000 కోట్లు అసలు వడ్డీ చెల్లింపే
దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన పడి అంత అన్యాయంగా పరిపాలన చేసి ఆ రోజు ఆ పరిపాలన అలాంటిది. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాపాడుకునేదానికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన తనయుడు లోకేష్ బాబు ప్రజల కోసం రాష్ట్రం కోసం ఎన్నో విధాలుగా అభివృద్ధి బాటలో నడపాలి. ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో ఉండాలి. ప్రతి ఒక్కరూ 5 కోట్ల ప్రజలు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ కుటుంబంలో ఉన్న చదువుకున్న నిరుపేద పిల్లలందరూ కూడా బాగుండాలి, మంచి ఉద్యోగ భవిష్యత్తు ఇవ్వాలని ఆ పెద్ద ఆయన కష్టపడుతుంటే ఈరోజు వాళ్ళకి ఏ మాటలు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరికీ తెలుసు పెద్ద నారా చంద్రబాబు నాయుడు ఆయన ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడనే మొన్న పెద్ద ఎత్తున 175 సీట్లు 164 సీట్లు గెలిపించి ఆంధ్ర రాష్ట్రం ప్రతి రాష్ట్రం కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా రాజకీయంలో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పచ్చు. అదేవిధంగా రాష్ట్రం అన్ని రాష్ట్రాల కింద కోట్లలో సభ్యత్వం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పచ్చు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ మండలంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం శుక్రవారం నాగాయలంకలో ఘనంగా జరిగింది. శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్, సతీమణి మండలి విజయలక్ష్మి, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, సాయి సుప్రియ దంపతులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. వాసవి మాతకు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. కమిటీ పెద్దలు చిట్టా సాంబశివరావు పెద్దలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కోడూరులో పునర్నిర్మాణం చేపట్టిన శివరామకృష్ణ క్షేత్రానికి కోడూరు మండలం లిగ్గారెడ్డిపాలె గ్రామానికి చెందిన సింహాద్రి మురళీధర్ దంపతులు 1,116 రూపాయల విరాళాన్ని అందించారు. ఆలయ నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి విచ్చేసి ఆలయ నిర్మాణ పనులకు కమిటీ సభ్యులకు ఈ విరాళాన్ని అందజేశారు. వారి అల్లుడు సిరిగుడి గంగాధర్ యుఎస్ఏ సౌజన్యంతో ఈ విరాళాన్ని ఆలయ నిర్మాణానికి అందించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మురళీధర్ దంపతులు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు అన్నం వెంకట సుబ్బారావు, బడే భావనారాయణ, జూపూడి సుభాష్ చంద్రబోస్, బోరగడ్డ హరి పాల్గొన్నారు. ఈరోజు మన ఈ శివరామకృష్ణ క్షేత్రం ఈ దేవాలయం నిర్మాణంలో ఉంది. ఈ నిర్మాణానికి ఇది పూర్తిగా ప్రైవేటు దేవస్థానం కాబట్టి మరి దాతలు, సహృదయులు, మరి మన సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శక్తియుక్తులకి అనుకూలంగా సహాయ సహకారాలు అందించినట్లయితే ఈ నిర్మాణం త్వరలో పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. నా వరకు మరి మా యొక్క కుమార్తె, కుమారుడు భగవంతుని ఆయుధారోగ్య ఐశ్వర్యాల వల్ల మరి వాళ్ళు జీవితంలో వెల్ సెటిల్డ్. అందువల్ల మా కుమార్తె యుఎస్ఏలో వర్క్ చేస్తుంది, అల్లుడు కూతురు కూడా. వాళ్ళు 1,116 ఆర్థిక సహాయము ఇట్లా మన గ్రామంలో ఇట్లా నిర్మాణం జరుగుతుందని చెప్పిన వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఈ ఆర్థిక సహాయాన్ని పంపించడం జరిగింది. ఆ ఆర్థిక సహాయాన్ని మన కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ రోజున దేవస్థానం వారికి అందజేయడం జరిగింది. సో ఈ విధంగా సహృదయులైనటువంటి ఎన్ఆర్ఐస్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ మన గ్రామానికి సంబంధించి ఆర్థికంగా ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ కూడా ఇతోధికంగా ఈ యొక్క డొనేషన్స్, ఈ యొక్క ఆర్థిక సహకారాన్ని అందించి ఈ యొక్క దేవస్థానం శివరామకృష్ణ క్షేత్రం త్వరలో నిర్మాణం పూర్తి కావాలని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడు జంక్షన్ వద్ద ఉన్న మేడపాటి శ్రీనివాసరెడ్డిని స్థలంని మండపేట నుంచి కొంతమంది రౌడీలు కబ్జా చేసి ఆ స్థలంలో గత 4 రోజులుగా ఉంటున్న విషయం తెలుసుకుని మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి ఈ రోజు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కబ్జా చేయబడిన స్థలం వద్దకు చేరుకున్నారు. రౌడీలు కబ్జా చేయడానికి వేసిన టెంట్లు మరియు గ్రీన్ మ్యాట్లను తొలగించారు. అక్కడికి వచ్చిన పోలీసు అధికారులతో ఆయన మాట్లాడి కోర్టులో ఉన్న సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం సరికాదు అన్నారు. అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీస్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేసి అనంతరం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఏదైతే ఈ రావులపాలెం ఈ కొత్తపేట నియోజకవర్గం వ్యాపారాలకి మరి చాలా అనువైనటువంటి ప్రాంతం అని చెప్పి చుట్టుపక్కల వారు ఎంతో మంది ఒక నమ్మకంతో ఇక్కడ వచ్చి ఉంటూ ఉంటారు. అటువంటి తరుణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే డిపార్ట్మెంట్ మంచివారు అందరిని అనట్లేదు, కానీ కొంతమంది ఏదైతే మరి కూటమి నాయకులు కొంతమంది కబ్జాదారులు చెప్పిన మాటలు విని మండపేటలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కొంతమంది రౌడీ మూకలు తీసుకొచ్చి ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో మరి శిక్ష పడే నిందితుడిగా ఉన్నటువంటి వారిని ఈ రోజున ఒక భూముల వివాదంలో పెట్టి దానికి బయట గస్తీ కాల్చే విధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క విధానాన్ని వారి యొక్క గౌరవాన్ని మరి కొంతమంది అధికారులు ఇక్కడ పాడు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఏదైతే ఒక సామాన్యుడికి మరి ఏదైతే నేను చెప్పినటువంటి ఒక ఆయన ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఆయనకి అక్కడ అడిగి వ్యాపారం చేసుకోవడానికి 2026 వరకు ఈ ప్రభుత్వంలోనే మరి వ్యాపారం చేసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు లైసెన్స్ ఇచ్చారు. కరెంటు బిల్లు కడుతూ ఉన్నారు. అలాగే వారు వ్యాపారం నిర్వర్తిస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి ఈ కోనసీమ ప్రాంతంలో కులాల మతాలు గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఈ ప్రాంతంలో మండపేట నుంచి కొంతమంది రౌడీ మూకలు తీసుకొచ్చి వారికి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు 4 రోజుల నుంచి చేస్తూ ఉంటే మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు మరి వారికి సపరీలు చేయడం ఎంతవరకు సఫర్ మేము అడుగుతున్నాం. వాస్తవంగా మీ అందరూ ఖైదీ సినిమా చూస్తుంటారు, లేదా ఏదైతే ఎవరైనా మారణాయుధాలు ఎక్కడైనా తిరుగుతుంటే అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని పట్టుకొచ్చి నువ్వు ఇక్కడ సమాజానికి ఏమైనా ఇబ్బంది పెడతావా, నువ్వు ఈ యొక్క కత్తులు గట్రా ఎందుకు తెస్తున్నావు అని చెప్పి విచారణ చేస్తూ ఉంటారు. అటువంటిది మరి సుమారు 6 రోజుల నుంచి బయట మండపేట నుంచో ఇంకో ప్రాంతం నుంచో అక్కడున్న ఒక సామాజిక వర్గం వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి ఇక్కడ ఈ రకమైన గొడవలు సృష్టించే విధంగా మరి కంచె చేసే విధంగా మరి పోలీస్ డిపార్ట్మెంటే మరి ఆ రకంగా చేయడం ఎంతవరకు సభను మేము అడుగుతున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి వారిని నిరోధించడానికి తప్పించడానికి మీకు కోర్టు ఆర్డర్ కానీ ఇది కానీ ఏమీ లేనప్పుడు మరి మీరు ఏ రకంగా ఇట్లా సివిల్ డిస్ప్యూట్ లో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ స్టేషన్లుగా మార్చేస్తారా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా ఏదైతే చట్టం చెబుతుందో జడ్జి గారు చేతులుస్తున్నారు, జడ్జి గారు తీర్పులు చెబుతారు. వారి పరిధిలో ఉన్న దాన్ని మీరు మీ సెటిల్మెంట్ స్టేషన్ దగ్గర పెట్టుకుని మీరే మరి ఉన్నటువంటి సామాన్యుల్ని వ్యాపారస్తుల్ని భయభ్రాంతుల్ని చేసి ఇవాళ మీరు ఎట్లా ముందుకెళ్తారని చెప్పి మేము అడుగుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కోడూరు మండలంలో శివరామకృష్ణ క్షేత్రానికి ₹1,00,000 విరాళం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ మండలం నాగాయలంకలో ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. రాత్రి వేళల్లో అక్రమ ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్న ప్రజలు, 4 టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు. సైబరాబాద్ ట్రాఫిక్ అలర్ట్ లాంచ్ ప్రోగ్రాంను ప్రారంభించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.